నా పేరు దిట్టికాడి భగత్. నేను భువనగిరి మున్సిపాలిటీ నుంచి 7వ వార్డు నుంచి వెళ్ళి గెలుపొందాను. నేను ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే కొన్ని పుకార్లు పుట్టిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రైతుల నుంచి వెళ్ళి భూములు గుంజుకొని సభ నిర్వహిస్తున్నారని చెప్పి భయపడిపిస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని అని చెప్పి. కాంగ్రెస్ వాళ్ళు ఇది స్వచ్ఛందంగా పుట్టిస్తున్న పుట్టుక అది రైతులు మాత్రం స్వచ్ఛందంగా ఇచ్చారు భూములు. మాకు ఖచ్చితంగా కేసీఆర్ సభ సక్సెస్ కావాలని చెప్పి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా మేమిస్తామని చెప్పి మరి భూములు దగ్గరుండి ఇచ్చినారు తప్ప ఎవరి దగ్గర గుంజుకోవడం మరి లాక్కోవడం జరగలేదు. ఇది మాత్రం కాంగ్రెస్ వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు దాని మీద ఏదో అవర్ణం వేస్తున్నారు. అంటే కాలువలు కూడా పూర్తి చేస్తున్నారు, నీళ్ళకి ఇటువంటి సదుపాయాలు లేకుండా చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు బీఆర్ఎస్ సభ కోసం అని కూడా అంటున్నారు కదా, మరి అది ఎంతవరకు వాస్తవం? అంతా ఎట్లా అంటే వీళ్ళకు అర్థమైపోయింది కాంగ్రెస్ వాళ్ళకు, రైతుల దగ్గర వాళ్ళకు పేరే లేదు. ఆల్రెడీ రైతులు వాళ్ళ మీద ఎంతో కోపం అనేది ప్రతి ఒక్క చాలా టీవీలో అడిగినా చెప్తున్నారు. మెయిన్ 15 నెలలనే తెలిసిపోయింది వాళ్ళకు. రైతులకు అసలు రైతులు అంటేనే మొత్తం పడకుండా అయిపోయింది. వీళ్ళకు రైతులు అంటేనే 90% వీళ్ళకి ఎక్స్గా అయిపోయారు. ఏదో దొంగ హామీలు ఇచ్చి వచ్చినారు తప్ప రైతులకు అది చేస్తాం, రుణమాఫీ చేస్తాం, రైతు బంధు ఇస్తాం, అది అని చెప్పి ఏది చేయకుండా అన్సక్సెస్ అయ్యి వాళ్ళు విమర్శించుకుంటున్నారు. అంతే తప్పించి ఏం లేదు, రైతులకు చేసింది ఏం లేదు. రైతులు మొత్తం కేసీఆర్ తరఫించలేరు 99%, 1% కూడా కాంగ్రెస్ తరఫించాలి. రైతులు ఎవరు మాత్రం లేరు అని. అంటే రేపు సభ జరగబోతుంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లలో ఎలా ఉందన్న, ఎలాంటి జరిగినాయి ఇక్కడ ఏర్పాట్లు? ఏర్పాట్లు అనేది ఖచ్చితంగా దేశంలోనే మొదటి సభ ఇది. 10 లక్షల మంది స్వచ్ఛందంగా మరియు వాళ్ళు ఇష్టపూర్వకంగా మా 25వ వసంతంలో మా టీఆర్ఎస్ ఉంది కాబట్టి స్వచ్ఛందంగా వస్తుర్రు. ఇట్ల బండిలో మరియు సొంత ఖర్చులతోనే వస్తుర్రు. ఇంతకుముందే మీరు చూసిర్రు ఇక్కడ ఖమ్మం నుంచి వెళ్ళి వాళ్ళు నిన్ననే వచ్చి ఇక్కడ 15 మంది వచ్చి సొంతంగా లాడ్జింగ్లలో ఉండి మరి కేసీఆర్ని చూడటానికి మరియు పలకరించడానికి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు తప్పించి వాళ్ళు ఆశించలేరు. మేము పైసలు పెడితేనే ఇస్తాము, పైసలతోనే రావాలని లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ బాధ వెలగొట్టు వాళ్ళు చెప్పుకోవడానికి కేసీఆర్ దగ్గరకు వస్తున్నారు. ఖచ్చితంగా 10 లక్షల మంది వచ్చి సక్సెస్ అవుతుంది. ఇది ఆసియాలోనే పెద్ద సభ గిన్నిస్ రికార్డుకు ఎక్కబోతుంది కేసీఆర్ సభ. ఇది మాత్రం అన్ని ఏర్పాట్లు స్వచ్ఛందంగా మంచిగా నీట్గా చేశారు కేటీఆర్ గారు. మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పారు ప్రతి ఒక్కరికి 10 లక్షల వాటర్ బాటిళ్ళు మరియు 10 లక్షల ఎండకు చల్ల ప్యాకెట్లు మరియు అన్ని సౌకర్యాలు లేడీస్కి బాత్రూమ్స్ కానీ ఎటువంటి ఆటంకం కాకుండా పార్కింగ్ కానీ మొత్తం 1250 ఎకరాలలో 1000 ఎకరాలు పార్కింగ్కి 250 ఎకరాలు సభకు కేటాయించినారు. ఇది మాత్రం ఎంతో గ్రాండ్గా మన దేశంలోనే హైలైట్ కాబోతుంది సభ. సరే, థ్యాంక్ యూ.